లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ కేసులో కవితకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. అలాగే తమ పార్టీ నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమైన తప్పుడు కేసులని త్వరలో తేలిపోతుందని కేటీఆర్ చెప్పారు. లిక్కర్ స్కామ్ సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని కేటీఆర్ అన్నారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయిందని స్పష్టం చేశారు. సత్యం గెలిచే వరకు కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను చూస్తూ వస్తున్నామని అన్నారు. అసత్యపూరిత, కుట్రపూరిత కేసులను, ఆరోపణలను మీడియా ద్వారా ప్రచారం చేసి తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. చివరకు న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు కేటీఆర్ రియాక్షన్ పై కవిత మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కార్కూతలు కూస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వైఫల్యానికి నేనా కారణమని ఆమె ప్రశ్నించారు. ఇది మీ అహంకారానికి, మీ పతనానికి నాంది అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నదానికి కేటీఆర్ స్టేట్మెంట్లు నిదర్శనంగా నిలుస్తున్నాయని కవిత వ్యాఖ్యానించారు. పార్టీ కోసమే కదా తాను జైలుకు పోయిందని ఆమె అన్నారు. రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలని, తాను ధైర్యంగా వచ్చానని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నల విషయాలు అనేకం రైతు కమిషన్కి వివరించడం జరిగింది. మరి వివరించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి.